కల్పించిన అవకాశం బట్టి వద్దాం. దేవ, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన తండ్రి, మందరితో మాట్లాడండి ప్రభా. మాకు కావలసినటువంటి దివ్యమైన వర్తమానం మీరు మాత్రమే అందించమని యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము, భక్తుడైన మత్తయి రాసినటువంటి గ్రంథం సువార్త, మత్తయి సువార్త. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. చాలండి. యొక్క ఈ సువార్తలో 4వ అధ్యాయము అనేక మార్లు మనం విని ఉన్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా మనకి దేవుడు కొన్ని విషయాలు మనకి వినిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచిది. మరొకసారి చదువుతాం. 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. అంటే ఇక్కడ మనం ఒక మంచి విషయం మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుడు ఈ యొక్క 40 దినాలు కూడా ఆత్మలో బలపడుతూ, ప్రభువు యేసుక్రీస్తు వారు ఆత్మలో బలపడుతూ ఈ 40 దినాలు కూడా ఎంతగానో శరీరము క్షీణించిన, ఇబ్బంది పెట్టిన, చివరికి 40 దినాలు అయిన తర్వాత ఆయనంట ఆకలి కొనెను అని రాయబడింది. ఎప్పుడైనా సరే శోధకుడు మనము ఉపవాసం ఉన్నప్పుడు, లేదంటే మనము భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నప్పుడు, క్రమంగా మనము దేవుడిలో నడుచుకున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ వాటిని అపవాది ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తాడు. ఏం ఆటంకపరుస్తాడంటే, ఎప్పుడైతే మనము దేవునిలో ఆత్మలో మనం బలపడతామో వాడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడండి, ఏదో అడ్డంకి ఏదో పెడుతూనే ఉంటాడు. అంటే మనం ఆత్మలో బలపడకుండా ఉండాలని, దేవునికి సమీపంగా ఉండకూడదని వాడు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ యేసయ్య మాత్రం ఇక్కడ ఎప్పుడైతే ఆకలి కొనినాడు కానీ వెంటనే అపవాది వచ్చాడు. దేనికి వచ్చాడంటే శోధించడానికి వచ్చాడు. తర్వాత చదువుతాం. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది అనేను. ఇక్కడ మొదటి శోధన మనకు తెలుసు, చాలా మంది విన్నాం. కానీ ఎప్పుడైతే యేసయ్య ఆకలి కొనేను అంటే శరీర బలహీనత ఎప్పుడైతే మనిషికి వస్తుందో, ఎవరైతే ఆత్మలో బలహీనైపోతారో శోధకుడు అపవాది ప్రారంభిస్తాడు. ఏంటి? శ్రమలు, ఇబ్బంది, కష్టాలు, శరీర బలహీనత, ఇవన్నీ ఎప్పుడైతే వాడు తెలుస్తుందో ఆ సమయానికి వచ్చేస్తాడు. అలాగే యేసయ్య ఆకలి ఉన్నప్పుడు వెంటనే వచ్చేసాడంట. అందుకే ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి,
నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేస్తున్నాడు. ప్రారంభమైన ఒక శోధన. అయితే ఎప్పుడైతే కొంతమంది ఆత్మలో బలపడుతూ వాళ్ళు రాను ఏమవుతుందంటే కొన్ని దినాలకి వారి ఆత్మ బలహీన అయిపోతారు. కొంతమంది అంటే శరీర బలహీనత కాదు, కానీ ఆత్మలో బలపడకుండా వాళ్ళు వెనుదిరుగుతారు. అప్పుడు వస్తారు. రాగానే అటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఒకరిని చూపిస్తాను. చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దయచేసి అందరూ తెలుతో 12వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారియను ఉండినే మరియు జాగ్రత్తగా చూచుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు ఏశావు? ఒక్క పూట కూటి గురించి తన జ్యేష్ఠత్వం అమ్మేశాడు. అంటే తనలో ఎలా ఉంది? యథార్థత ఉందా? ఆత్మలో బలంగా ఉన్నాడా? పడిపోయాడు. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఆది కాండానికి వెళ్దాం. మళ్ళా ఈ యొక్క ఏశావు గురించి చూద్దాం. ఆది కాండం 25వ అధ్యాయం. ఆది కాండము 25వ అధ్యాయము. దయచేసి బైబిల్ అందరూ తిరుగుతాము. 25వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలిసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదేము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేను నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనేను. యాకోబు, నేను నాతో ప్రమాణం చేయమని అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాడు. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ధృవీకరించాడు. దేవుడిచ్చిన తరుణాన్ని ఏం చేశాడంటే, ఒక్క పూట కూటి కొరకు అలిసిపోయి ఉన్నాడంట. ఇంకా ఆకలితో బాధపడుతున్నాడంట. అంతే శోధకులు వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? ఏశావు దగ్గరికి వచ్చాడు. ఏం చేశాడు? ఆ సమయంలో ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. దేవుడిచ్చిన విలువైన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి అద్భుతమైన తరుణాన్ని, భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడని తెలియట్లేదు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అందిస్తాడట. ఏ కూర గురించి? చిక్కుడుకాయ కూర. చాలా మంది ఉంటారు భోజన ప్రియులు. ఆ సమయంలో ఏం చేస్తారో తెలియదు, కానీ ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క ధన్యత దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశాడు ఏకంగా. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చేసాడు అపవాది. ఎందుకు వచ్చాడు? ఆయన ఆకలి కొనగానే వెంటనే వచ్చేసాడు. ఆ శోధకుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు అని మాట చదవమన్నాడు. ఇంకొక మాట చూద్దాం. నిర్గమాకాండకు వెళ్దాం. అందరం చేద్దాం. నిర్గమాకాండం. ఓకే, 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతయు
మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వల్ల ఎలా చావకపోతివి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చిందని వారితో అనగా. చూసారా, ఏం కావాలంటే మాంసం అంటారు. ఇప్పుడు మీ దగ్గరికి శోధకుడు వస్తారా లేదా? మనుషుల రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మానవుడు బ్రతుకుతాడని మాట మనం చదువుతున్నాం 4వ అధ్యాయం మత్తయి సువార్తలో. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏంటి? దేవుని మీద నమ్మకం ఉందా లేదా? ఇశ్రాయేలు ప్రజలకి దేవుని మీద నమ్మకం ఉందా లేదా? ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యో, మీ కొండలతో కూర్చొని చక్కగా వండుకొని చక్కగా మాంసం తిందులే, ఈ అరణ్యంలో తీసుకొచ్చి పడేసాడే దేవుడు, మాకేమైనా పెడతారా లేదా మమ్మల్ని చంపుతాడా? ఇప్పుడు దేవుడు మాట తృణీకరించడమే కాదా? మనుషుల నోటి వల్ల కాదంటున్నాడు దేవుడు. దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ప్రతి ఒక్కరు బ్రతుకుతారు అంటున్నాడు. నేనే జీవాహారం అంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు తండ్రి దేవుడికి ఎంత, ప్రభు యేసుక్రీస్తు ఎంత బాధ కలిగి ఉంటుంది ఈ మాట. అయ్యో, మాకు ఆకలేస్తుంది, ఈ మోషే అహరోనులు ఎక్కడ ఉన్నారే, మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యం పడేశారే, మాకు ఎక్కడ భోజనము, మాకు ఆకలి వేస్తుంది, ఎక్కడ మాకు మాంసము? ఎలా, ఏం చేస్తారు? మమ్మల్ని ఏం చేస్తారు? చంపేస్తారా? మేము చక్కగా ఐగుప్తు దేశంలో చక్కగా సమయానికి మేము భోజనం చేసేవారమే, మాకు కావాల్సింది మేము తినేవారమే. అంటే ఇక్కడ చూడండి, అంటే ఆకలి కొనేను అన్న తర్వాత అపవాది వచ్చేస్తారు వెంటనే. అంటే దేవుడి దగ్గరికి వచ్చేసారు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారికి అవిశ్వాసం కలిగిందో, అపనమ్మకం కలిగిందో, దేవుడు ఉన్నాడా, దేవుడు మాకు తోడుగా ఉన్నాడా, ఎవరున్నారు మమ్మల్ని నడిపిస్తున్నారు, ఒక అపనమ్మకం వచ్చినప్పుడు వెంటనే అపవాది వారి దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు ఏం మాట్లాడేస్తున్నాడు వాళ్ళతో? ఏం మాట్లాడిస్తున్నాడు? ఆహారం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఆహారం గురించి దేవుని తృణీకరించే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఏది మాకు మాంసం, ఏది? వచ్చేసాడు సోదరుడు, అపవాది వచ్చేసిన వాడి దగ్గర. అయ్యే, ఎందుకు మాకు శ్రమలు, అరణ్యాలకు మనం తీసుకొని పడేసి వచ్చేసారు, వెళ్ళిపోయారు. ఏంటి మా పరిస్థితి? మా బ్రతుకు ఎలా ఉంటుంది? మా జీవితం ఇంకా మేము చనిపోతామేమో. అక్కడే బాగుండేది. ఎక్కడ? అక్కడే బాగుండేది. లోకంలోనే మాకు బాగుండేది. ఎవరంటున్నది? ఈనాటి దినాల్లో ఒకప్పుడే బాగుండేది మాకు. దేవుడి దగ్గరికి వచ్చిన కష్టాలు అన్నవారు ఉన్నారా లేదా? ఒకప్పుడు చక్కగా ఉండేది మా జీవితము, ఏ గొడవలు ఉండేవి, ఏ శ్రమలు ఉండేవి, ఏ ఇబ్బంది ఉండేది, చక్కగా లోకంలో జీవించేవారు. ఇదిగో ఇప్పుడైతే దేవుని వెంబడించి దేవుని కొరకు మేము వచ్చాము, దేవుని మాటకు మేము వచ్చాము, ఇదిగో మాకు తిండి కూడా లేదే. ఎంతమంది మాట్లాడతలేదు ఎలాగా? ఏమీ లేదే. చనిపోవలసిందేనా? ఒకప్పుడే మా జీవితం బాగుండేది, ఒకప్పుడే మాకు బాగుండేది. సమయానికి మాకు ఆహారం దొరికేది, మేము ఆశించింది మాకు దొరికేది, మేము అడిగేది పెట్టేవారు. ఎన్ని మాట్లాడుతున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. కానీ వారికి వాక్యము గుర్తుకు రావట్లేదు. సరే, ఇంకో మాట వెళ్దాం. మళ్ళీ మత్తయి సువార్తకు వద్దాం. 4వ అధ్యాయం. నెక్స్ట్ చదువు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమై ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే కిందకి దుక్కుము, ఆయన నిన్ను వచ్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారి నీ చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, ప్రభువైన
నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చుట్ట రాయబడి ఉన్నదని వాడితో చెప్పండు. ఇప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతుంది. అపవాదికి యేసయ్యకి యుద్ధం జరుగుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క వృత్తాంతం మనం అర్థం చేసుకుంటే అది మన జీవితాన్ని కూడా వర్తిస్తుంది. మన యొక్క అనుదిన జీవితంలో కూడా మనకి వర్తిస్తుంది. ఇక్కడ నీ దగ్గరికి ఎవరికి వచ్చినప్పుడు దేవుని దూషించారంటే నువ్వేం చెప్తావు? తోక ముడుచుకుంటాం మనం? చెప్పండి. ఎలా శోధిస్తాడు? ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒకవేళ నీ బంధువు ద్వారా కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, నీ స్నేహితుల ద్వారా రావచ్చు ఈ శోధన. నువ్వేం చెప్తావు? ఇదే ప్రశ్న. ఏం చేస్తావు నువ్వు? మాట్లాడకుండా మౌనంగా ఉంటావా? కానీ మనం వాక్యం ద్వారా దేవుని మాట ద్వారా మాట్లాడాలి. దేవుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ అపవాది ఇక్కడి నుంచి పో, నాతో నీకు మాట్లాడిన అనొచ్చు, కానీ మాట్లాడలేదు అలా యేసయ్య. నేను దేవుని కుమారుని, నాతో మాట్లాడి నీ ధైర్యం ఉందా? ఇక్కడి నుంచి వెళ్ళి అంటలేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చాలా జ్ఞానం కలిగినటువంటి అపవాది కూడా చాలా వాక్యంతోనే మాట్లాడుతుంటే దేవుడు కూడా వాక్యం కూడా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చదువు. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీద ఆయన తోడుకొని ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇస్తుందని ఆయనతో చెప్పగా, ఇప్పుడు యేసు మాట్లాడుతున్నాడు. మరలా యేసు వాడితో, సాతానా ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలని వ్రాయబడి ఉన్నదని నేను. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసేటట్టు అయిపోయింది. ఓకే, ఈ వృత్తాంతం అయిపోయింది. ఇక్కడ ఎలా శోధిస్తున్నాడంటే ఫస్ట్ యేసయ్య ఆకలి గొనెగా అనే మాట కానీ వెంటనే వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, మనము ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు, నీకు ఉపవాసం ఉన్నప్పుడు, లేదంటే నువ్వు దేవునికి సమీపంగా ఉన్నప్పుడు, దేవునికి భక్తి చేస్తున్నప్పుడు, దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు, ఎటువంటి శోధన వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడతావు? నీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నీ యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ఎందుకు వచ్చింది ఈ జీవితము? ఎందుకు వచ్చాను నేను దేవుళ్ళలోకి అనిపిస్తుందా? ఎందుకు వచ్చింది నాకు ఈ యొక్క పరిస్థితి? వస్తుంది కదా ఈ మాట. కానీ ఎప్పుడైతే నువ్వు బలహీన పడతావో అప్పుడే సాతాను అపవాది నిన్ను శోధించడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ నీ యొక్క భక్తి ఏంటో అర్థమైపోతుంది, దేవుని యందు భయం ఏంటో నీకు అర్థమైపోతుంది, నువ్వు ఎలా నిలబడగలవా అనేది ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే నువ్వు ఆత్మలో బలపడగలవా లేదా? శరీరాన్ని బలపరుచుకుంటావా, ఆత్మను బలపరుచుకుంటావా? ఇక్కడ ఒక శోధన వచ్చిందంటే నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉండాలంటే నీ ఆత్మ బలపడాలి, లేదంటే నువ్వు నిలబడలేవు. కొంతమంది శరీర బలహీనప్పుడు కూడా ఆత్మ బలంగా ఉంటుంది, నిలబడగలుగుతారు. ఇక్కడ యేసయ్య ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అపవాదికి వాక్యం తెలియదు అనుకుంటున్నా, తెలుసు. అందుకంటున్నాడు, నువ్వు పడుకో, దోతలు వచ్చి నువ్వు పట్టుకుంటారు కదా అంటుంటే శోధించుకు, నువ్వు ఆ గ్రంథంలో రాయబడి ఉందని నీకు తెలుసు కదా అంటున్నాడు. ఇలా ఒక్కొక్క మాట చెబుతా అంటాడు. మనుషులు అదే దేవుడి మాట వల్ల ప్రతి ఒక్కరు జీవిస్తారని యేసయ్య చెప్తూనే ఉంటున్నాడు ఈ మాట. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ఇంకొక దగ్గర తీసుకెళ్ళాడు.
శిఖరమైన ఎత్తైన శిఖరం తీసుకెళ్ళి ఇదిగో రాజ్యంలన్నింటికి ఇస్తాను అంటున్నాడు. కానీ ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరో తెలుసా? ఎస్తేర్. ఎస్తేరికి 120 సంస్థానాలకు రాణి చెప్పాలంటే ఆమె ఎలాంటి అలా చేయొచ్చు. కానీ ఆమె ఎలా ఉందో తెలుసా? తన ప్రజల్ని కాపాడుకోవాలని, తనకి ఎటువంటి అహంకారం కానీ గర్వం కానీ లేదు. అవసరమైతే ఆమె ఎంత అధికారం కూడా చెల్లించ, ఆమె చాలా ఎలా ఉండొచ్చు అంటే అలా ఉండొచ్చు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో గర్వం అనేది లేదు. అంటే ఇక్కడ ఆలోచించేద్దాం. అపవాది ఒక ఉన్నతమైన స్థితి ఎస్తేరానికి ఇచ్చాడు. కానీ ఆమె ఆలోచనలు ఎలాగున్నాయి, ఆమె ఉద్దేశాలు ఎలాగున్నాయి, తలంపులు ఎలాగున్నాయి అంటే ఎంత దేవుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు చెప్పండి. ఎస్తేరానికి ఎలా ఉండొచ్చు? ఆమె ఎలా ఉండొచ్చు? కానీ ఆమె ఆలోచన ఎలా ఉందో తెలుసా? ఆమె ఆత్మలో బలపడింది కాబట్టి ఎవరి గురించి ఆలోచిస్తుంది తెలుసా? తన సొంత ప్రజల్ని విడిపించాలని, దేవుని ప్రజలు విడిపించాలని ఆమె ఉపవాసం ఉంది. ఆమెకి అంత పరిస్థితి ఎందుకు? నా దేవుని ప్రజల్ని కాపాడాలి, వారిని విడుదల పరచాలి, ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో ఆమె ఉందంటే ఆమె ఆత్మలో బలపడిందా లేదా? ఒకవేళ లోక రాజ్యాలుగా ఆమె ఆశపడిపోయి వాటికి బానిసైపోతే, లోబడిపోతే ఏముంటుంది పరిస్థితి? ఆమె లోకానికి బానిసే కదా. ఇప్పుడు అపవాది వచ్చాడు, శోధకుడు వచ్చాడు, ఇదిగో నువ్వు మంచి పేరు రప్పిస్తాను నీకు, ఇంకా ఖ్యాతి రప్పిస్తాను నీకు అని శోధిస్తే లేదు, ఆమె ఒప్పుకోలేదు. ఆమె ఆలోచన ఎలా ఉందో తెలుసా? నా దేవుని ప్రజలను కాపాడుకోవాలి. అంటే నీ స్థితి ఎంత ఉన్నా సరే, నీకు ఎంత ధనం ఉన్నా, నువ్వు ఎంత ఖ్యాతి సంపాదించినా, పేరు సంపాదించినా, ఆత్మలో బలపడకపోతే, ఒకవేళ ఇప్పుడు నీ స్థితి దేవ స్థితిగానే ఉండొచ్చు, రాను దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితి నీకు ఇస్తాడు. అప్పుడు ఎలా ఉంటుంది నీ హృదయం? అప్పుడు ఎలా ఉంటున్నాయి నీ మాటలు? ఎలా ఉంటాయి నీ ఆలోచనలు? ఎలా ఉంటాయి? అప్పుడు మారిపోతాయి. కొంతమంది మారిపోతాయి కదండి. ధనాన్ని చూసి మారిపోతాయి, పేరు ప్రఖ్యాతి కలిగినప్పుడు నీ యొక్క మనసు, హృదయం మారిపోతుంది. కానీ ఎస్తేర్ అలా కాదు. ఎస్తేర్ రాణి అలా కాదు. ఎంత హోదా వచ్చినా, ఎంత స్థితి మారినా, తన సొంత ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు ఆమె ఆలోచన కలిగి ఉపవాసం ఉంది. అంత స్థితిలో కూడా అక్కడ కూడా శోధకులు ప్రయత్నించింది, కానీ చెప్పాలంటే ఎస్తేర్ అని విజయం సాధించింది. కనుక ఈ యొక్క మన వృత్తాంతం అని అనేక మార్లు కానీ ఇక్కడ చూస్తే యేసయ్యని ఎలా శోధించాడు అపవాది, ఎలా పడగొట్టాలనుకున్నాడు, అధికారాన్ని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో ప్రపంచమంతా నీ చేతి కింద, నీ కాలు కింద ఉంటుంది అన్నాడు. ఒకవేళ చెప్పాలని దేవుని కుమారుడు కదా నవ్వుకున్నాడు. నా తండ్రి చేసిన సృష్టి నువ్వెవరు చెప్పడానికి? నా దేవుడు కలిగజేసినటువంటి ఇవన్నీ నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి? ఒకవేళ నవ్వుకున్నాడేమో ప్రభు యేసుక్రీస్తు వారు. కానీ ఇప్పుడు ఇలా మనం ఆలోచన చేద్దాం. మనం నీకు ఒక శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇది దేవుడి వల్ల కలిగింది అనవద్దు దయచేసి. ఆది తల్లిదండ్రులు ఏం చేసుకున్నారు? వారే తెచ్చుకున్నటువంటి ముప్పు వాళ్ళే దేవుడికి గీచిన గీత, వాళ్ళు బయటికి వెళ్ళారు, ముప్పు తెచ్చుకున్నారు. అంటే చాలా మంది కష్టాలు చేసి ఇబ్బంది. నీవు వెళ్ళకపోకండి, నువ్వు ఎక్కడికి వెళ్ళదు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళొద్దని చోటికి వెళ్ళద్దు. అటువంటి మాట్లాడద్దు అంటే మాట్లాడదు. ఆ ప్రాంతానికి వెళ్ళదని వెళ్ళకు. ఎందుకు నువ్వు మొప్పి తెచ్చుకుంటావు? ఎందుకు నువ్వు ప్రమాదాలు కూడా తెచ్చుకుంటావు? ఇదే అడిగాడు. చక్కగా ఒక స్నేహితుడిగా ఆది తల్లిదండ్రులకు మాట్లాడాడు. నా మాట వినండి, నాతో సహవాసం చేయండి, ప్రతిరోజు నన్ను పలకరించండి, మాట్లాడండి, ప్రార్థన చేయండి.
ఇవన్నీ కాదు, నువ్వు బయటికి వెళ్తే నువ్వే తెచ్చుకుంటావు. ఆదిత్యులు అలాగే తెచ్చుకున్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఆత్మలో బలహీనులైపోయారు. అదే ప్రకారము అపవాది యేసయ్య దగ్గరకు వచ్చేసాడు, మరలా బలహీన పడుతుందామని. కానీ కుదరలే. అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని ఉన్నది. సరే, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఈ యొక్క గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమున్నాయి తెలిసిందకి? 3 శోధనలు ఉన్నాయి. ఎన్ని? 3 శోధనలు ఉన్నాయి. 3 శ్రమలు ఉన్నాయి. 3 వాక్యాలు ఉన్నాయి. ఎలాగ వాక్యాలు? దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే యేసు ప్రభు 3 వాక్యాలు మాట్లాడారు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకును. చూద్దాం. మత్తయి సువార్త 4వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నది అనేను. ఎందులో ఉంది రాయబడి ఉన్నదని? ఎందులో ఉన్నదండి రాయబడి ఉన్నదని? ఎందులోనండి? ఎందులో ఉంది? ఇందులో ఉంది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటిలో వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని రాయబడి ఉన్నది అని నేను. మనం బైబిల్ గ్రంథం చదివితే అర్థం అవుతుంది. అయితే మనం తెల్ల మొక్కలు వేయవలసిందే. దేవుని మాట బైబిల్ గ్రంథం ఉందని మనం చెప్పాలి. ఈ మాట అదే యేసయ్య చెప్తున్నాడు. ఇంకా 2వది 7. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. మరొక చోట అంటే ఏంటి? మరొక చోట అండి. ఎక్కడండి? ఎక్కడ? మరొక గ్రంథంలో రాయబడి ఉంది అని అంటున్నాడు యేసయ్య. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చదవండి. ఓకే, నెక్స్ట్ 10. యేసు వాడితో, సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపమని రాయబడి ఉన్నది అనేను. దేవుడు ఒక్కడికే సాగిలపడాలి, మనుషులకు కాదు. సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని అనేను. గ్రంథంలో రాయబడింది. నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి అంటాడు. నీకు తెలీదా వాక్యాల గురించి? నీకు తెలీదా? నువ్వు చదవలేదు ఎప్పుడు? నువ్వు బైబిల్ ఉందో తీయపోతే అర్థం కాదు. అదే అపవాది నిన్ను వచ్చి శోధించినప్పుడు నువ్వు ఎలా పలుకుతావు దేవుని మాట్లాడు? ఎప్పుడు చూసినా హల్లెలూయా అంటావా? లేకపోతే స్తోత్రం అంటావా? ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి కలిగినప్పుడు ఏం చెప్తావు నువ్వు? నువ్వు బైబిల్ గ్రంథం చదవకపోతే ఏం చెప్తావు నువ్వు? సహాయం చేయబడమాట ఇదేనా? నువ్వు దేవుని వాక్యంతో ఎప్పుడు మాట్లాడవా? సొంత కుటుంబం రాయడానికి పోతాం మనం. ఎప్పుడు నేర్చుకుంటామా? నువ్వు అనుకుంటే ఏదో తలగడ కింద ఎత్తుకుంటా, నెత్తి మీద పెట్టుకుంటే బైబిల్ పెట్టుకుంటే వెళ్ళిపోతారు అనుకుంటున్నారా అపవాది? ఇంకెప్పుడు చూసిన సైకిల్ పట్టుకొని తిరుగుతున్నా వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? కానీ నువ్వు వాక్యం ద్వారా మాట్లాడు. అపవాదితో మాట్లాడాలి. ఇక్కడ అందుకే చివరి అంటాడు, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలని రాయబడి ఉన్నదని నేను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. దేనికి విడిచిపోయాడు? మళ్ళీ అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ శోధ నుంచి వెళ్ళిపో అంటే కుదరదు. వాక్యంతో మాట్లాడాలి. బైబిల్ గ్రంథం తెరవాలి, చదవాలి, ప్రార్థన చేయాలి. శోధన అప్పుడే పోతుంది. అంతేకాదు ఏదో బైబిల్ పట్టుకొని వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో అంటే కుదురుతుందా? దేవుడు అన్నాడా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, అక్కడి నుంచి నాతో మాట్లాడుకో అన్నాడా? అనలేదు. వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు అక్కడి నుంచి విడిచిపోను అని ఉంది.
అక్కడి నుంచి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు వెళ్ళిపోయాడండి? దేవుని మాటలో చెప్పగానే గ్రంథంలో రాయడం నీకు తెలుసు కదా అంటే అప్పుడు వెళ్ళిపోయాడు. దేవుని శోధించడం మానేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియ సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేద్దాము. ఏం చేశాడంటే అపవాది 3 మార్లు ఏం చేశాడు? శోధించాడు. ప్రభు గుర్తుపెట్టుకోండి, 3 మార్లు దేవుని ఏం చేశాడు? శోధించాడు. శోధించినప్పుడు ఆయన ఆత్మ బలపడింది కాబట్టి అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ఆత్మ బలపరుచున్నాడు కాబట్టి నిలబడ్డాడు. నిలబడి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా 3 మార్లు మొదటిది ఏం చేస్తున్నాడు మనం చెప్పుకున్నాం, ఒక్కొక్కటి చదువుకుని వచ్చాడు. 3 మార్లు ఆశలు రేపాడు. నిన్ను రాజుని చేస్తున్న ప్రపంచమంతటికి నీ కాళ్ళ క్రింద ఉంటుంది అని చెప్పాడు. ఇలా 3 ఆశలు కల్పించాడు. నీకు రాజ్యాన్ని ఇస్తాను, నిన్ను రాజుని చేస్తాను, ప్రపంచమంతటి నీ గుప్పులోకి వచ్చేస్తుంది. ఎన్ని ఆశలు కలిపాడు? ఇప్పుడు జీవిస్తున్న మనము ఎన్ని ఆశలకు లోనైపోతున్నాం మనం. నేను ఈ స్థితిలో ఉండాలి, అది ఏ పనైనా సరే నేను ఎలాగైనా సంపాదించాలి, అది న్యాయమైన అన్యాయమైన నేను సంపాదించాలి, ఒక ఉన్నత స్థితి నాకు కావాలి. ఎన్ని ఆశల మనిషికి. కాళ్ళ దగ్గరికి వచ్చి పడేశాడు. ఇదిగో రాజ్యంలో నీకు ఇస్తాను, ఇగో ఎక్కువ పైకి ఎక్కించాడు, చూపించాడు. మంది పైకి శిఖరం పైకి ఇచ్చాడు, ఇదిగో నీకు ఇచ్చేస్తాను, నీవు నాకు మొక్కు అంటున్నాడు. అందుకే మనం ఆలోచన చేస్తే మీరు నాకు లోబడితే ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా మీరు అనుభవిస్తారు అంటాడు అపవాది. లోబడి మొక్కు అంటే మనకు అర్థమైపోయి ఉంటుంది పాటికి. ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే 3 వాక్యాలు మాట్లాడారు. ఒకటి, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తారు. ఒకటి, ఆయన మాత్రమే సేవింపమని, ఆయనకి మాత్రమే మొక్కుకోవాలి. ఈ 3 వాక్యాలు మాట్లాడాడు దేవుడు. ఇంకా ఇంకోటి చివరి, ఆయన 3 విజయం సాధించాడు. హల్లెలూయా. ఈ 3 విషయాల్లో కూడా విజయం సాధించాడు. కనుక మనము ఇక్కడ ఆలోచన చేస్తే ఒక శోధన వచ్చినప్పుడు నువ్వు నిలబడాలంటే నువ్వు ఆత్మలో మనము చెప్పాలి, బలపడాలి. ఎలా బలపడతారు? వాక్యం ద్వారా. అందుకే వాక్యం అనేది ఎలా పట్టుకోవాలి? ఒక ఖడ్గమలే పట్టుకోవాలి. ఈ సంగమా మనం ఆలోచన చేద్దాము. ఈ 3 విషయాలు కూడా దేవుడు విజయం సాధించాడు. ఎన్ని ఆశలు రేపినా వాటిని తొలగించాడు యేసు ప్రభువారు. విజయం పొందుకున్నాడు 3 విషయాలు కూడా. అందుకే అక్కడి నుంచి అంతటా అపవాది అక్కడి నుంచి విడిచిపోగా వెళ్ళిపోయాడు. అందుచేత మనం కూడా, నీకు శోధన వస్తుందా, ఇబ్బంది వస్తుందా, శ్రమ వస్తుందా, జాగ్రత్త. అందుకే చివరికి ముగించండి. హెబ్రీ రాసిన పత్రిక చివరి మాట 2వ అధ్యాయం 18వ అధ్యాయం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. మంచి మాట ఇది, మరలా చదువుతాం చూడండి. తాను శోధింపబడిన యేసయ్య మన కొరకు శోధింపబడ్డాడు. ఎప్పుడు శోధింపబడ్డాడు? అరణ్యంలో 40 దినాలు ఉపవాసం నుండి ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి ఎన్ని రకాలుగా శోధించాడు మనం చదివాం. ఇప్పుడు చదువుతున్నాం మరలా. తాను శోధింపబడిన శ్రమ పొందిన కనుక శోధింపబడ్డాడు. శ్రమ ఎప్పుడు పడ్డాడు చెప్పండి?
ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఆయన శోధింపబడ్డాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేయొచ్చు కదా, నాకు మొక్కచ్చు కదా, నా కాలుకి మొక్కచ్చు కదా, ఈ రాజ్యాన్ని చేస్తాను, ఎన్ని శోధించాడు. ఓకే, తర్వాత శ్రమ. ఇప్పుడు శ్రమింపబడ్డాడండి, సిలువు శ్రమ. ఓకే, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మీద పూర్తిగా నువ్వు ఆధారపడితే, పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడితే, ఆయన శోధింపబడిన వాడు, శ్రమ పడిన వాడు కనుక ఒకవేళ శోధింపబడి ఎవరైనా ఉంటే నేను వారికి సహాయం చేయగల వాడినై ఉన్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడు యేసయ్య. ఎవరైతే శోధింపబడిన సరే నేను వారికి సహాయం చేస్తాను, వారికి మేలు చేస్తాను ఆయనే చెప్తున్నాడు. కానీ నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. నిజమైన దేవుడు ప్రతి శోధన చేయని నన్ను తప్పిస్తాడు. అందుకే కదా నువ్వు ప్రతిరోజు ప్రార్థన అయిన తర్వాత పరలోకం మా తండ్రి అని చెప్పావు కదా. శోధనకి మమ్మల్ని తేక దుష్టుడిని మమ్మల్ని కాపాడము అని ప్రార్థన చేస్తాం. అంటే దేవుడే మనల్ని కాపాడుతాడు. నీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా దేవుడి మీద ఆధారపడిపో. దేవుడి మీద నీ చింతని, నీ బాధ, నీ వేదన దేవుడికి చెప్పుకో. ఎందుకంటే ఆయన శ్రమ పడిన వారిని ఆయన రక్షించుటకు సహాయం చేయగల వాడే ఉన్నాడు. మనందరి కొరకు ఆయన శ్రమ పడ్డాడు, మనందరి కొరకు శోధించబడ్డాడు. ఇది జ్ఞాపకం చేసుకో ప్రియ సంగమా, ఈ మాట జ్ఞాపకం చేసుకో. నీ శోధనలో ఉండిపోయింటే కుదరదు. యేసయ్యకు మొక్కు, యేసయ్యతో మాట్లాడు, యేసయ్యతో సహవాసం చేయి. అప్పుడు నీకు అర్థమవుతుంది, నా ప్రభు నా కొరకు శ్రమ పడ్డాడు, నా ప్రభు నా కొరకు శోధింపబడ్డాడు. అందుకే నేను శోధనలో ఉన్నా, శ్రమలో ఉన్నా నన్ను విడిపిస్తాడు అని నీకు ప్రగాఢమైన విశ్వాసం నీకు ఉండాలి, ప్రగాఢమైనటువంటి నమ్మకం నీకు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతం చూస్తాం. శ్రమలో సంతోషం ఉంటుంది, ఇబ్బందిలో ఆనందం ఉంటుంది. నీ కుటుంబం ఒక శ్రమలు ఉంటాయి, వాటిని తప్పిస్తాను. అందుకే అంటాం కదా, కష్టాలు వెనుక, శ్రమలు వెనుక ఏముంటాయి? స్థిరలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. వస్తున్నాయా శ్రమలు? తట్టుకో, నిలబడాలంటే నువ్వు వాక్యంలో బలపడాలి. లేదంటే ఏదో నీ శక్తివంతుని, బలవంతుని, పర్వాలేదు నాకు అనుకుంటూ పొందలేదు. వాక్యంలో నువ్వు బలపడాలి. వాక్యంలో బలపడినప్పుడే దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. కనుక ప్రభు మనందరి కొరకు శ్రమ పడ్డారు, మనందరి కొరకు శోధించబడ్డారు. కనుక ఇదే గుర్తుపెట్టుకో. ప్రభా నాకు శోధనలోకి తగ్గ దుష్టుని కాపాడని ప్రార్థన చేస్తున్నాను కదా, నేను చేస్తున్నాను కదా ప్రభా, అటు రీతిగానే నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. శోధన నుంచి మమ్మల్ని విడుదలపరచు నాయన. అయ్యా నీకు మొక్కుతానయ్యా, అయ్యా నేను చదువుతానయ్యా గ్రంథాన్ని. మాట్లాడు దేవుడు, అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు, అద్భుతంగా నీ కుటుంబంలో సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ప్రభు ఆశీర్వాదం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా దినాన అయ్యా ప్రభు యేసుక్రీస్తు వారికి 40 దినములు ఉపవాసం ఉంది తండ్రి, ఆత్మలో బలపడుతూ ఆయన కొన్ని విషయాలు మాకు నాయన దినాన తెలియపరిచారయ్యా. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం ద్వారా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలే. అయ్యా మా పక్షాన్ని మీరు విచారిస్తారు తండ్రి నాయన. అయ్యా మరి నాయన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇచ్చిన మంచి దివ్యమైన వర్తమానాలు బట్టి వందనాలు. మేము కూడా తండ్రి ఆత్మలో బలపడులాగన మాకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి విడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా చేరుని బిడ్డలకు, ఆన్లైన్ ద్వారా వీక్షించిన బిడ్డలకు దేవుడు తోడుగా మీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.